Hey guys, so now I'm gonna react on the railway station scene from the movie Simhadri. And railway station से मुझे एक चीज याद आई जब एक्ट्रेस जो भूमिका है वो जब अटैक करती है सिम्हाद्री पे तब एक फ्लैशबैक सीन आता है उसके दिमाग में वो रेलवे स्टेशन से रिलेटेड है ठीक है उसके बाद उसको इतना गुस्सा आता है कि वो खुद अटैक कर देती है सिम्हाद्री पे तो समवॉट ये मुझे से लगता है वो उससे रिलेटेड है वो फ्लैशबैक एंड दिस समथिंग रिलेटेड हो सकता है सो लेट्स सी क्या है इसके बाद क्लाइमैक्स सीन होगा सो बिफोर आई स्टार्ट हेलो मैं मोनाली नाइको वेलकम टू माय चैनल नखरे वाली मोना और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल సో లెట్స్ గో ఏంటండి ఇక్కడ నిలబడ్డారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహాద్రి అరవింద్ ఇక్కడ ప్రాణాలు పోస్తారు ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు ఒకసారి ఇందుతో మా ఇందు బిని ఇందు నేనేమైనా తప్పు చేశానమ్మా లేదు నాన్న నేను కోరుకున్నది సింహాద్రిని నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలేని బాధగా లేదు నాన్న అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న ఏదైనా దూరంగా వెళ్ళిపోదా నాన్న ये लोग इनको छोड़ेंगे ही नहीं ऐसे उसके ना ईगो वगैरह पे हर्ट हुआ है इसने सेंस कर लिया वो अंदर है भाई साहब मनुष्य Shit. జాగ్రత్త వెళ్ళిపో వెళ్ళిపో నేను వచ్చేస్తాను నువ్వు వెళ్ళు కనిపించట్లేదన్నా अरे बाप रे నిజం భాయ్ సాబ్ అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నా అన్నా కథ అడ్డం జరిగింది సింగమలై బలం పెరిగిందని సీఎం వాడు దూకేశాడు నిన్ను అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు ఓహో నేను ఒప్పుకోనని చెప్పానన్నా నా హోమ్ మినిస్టర్ పదవి పీకేస్తానన్నాడు అంతేకాదు నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు ఆ సీఎం ఎక్కడున్నాడు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు ఇంకో 20 నిమిషాల్లో ట్రైన్ లో ఉంటాడు భాయ్ సాబ్ అదే ట్రైన్లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి నా బిడ్డను దిక్కులేదా అని చెప్పి భాయ్ సాబ్ ప్లీజ్ భాయ్ సాబ్ ये नहीं छोड़ेगा वो कमीना है वो వదిలేండి రవిని है how is it even possible because he is not a good person థ్యాంక్ యూ है థ్యాంక్ యూ how did he leave him థ్యాంక్ యూ I am shocked అన్నా వాడిని ఇక్కడే లేపేస్తే పోయిదిగా సూట్ కేసు అందులో బాంబు పెట్టడం ఇవన్నీ అవసరమా రే ఆ అరవింద్ గాడు సీఎం ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాడు రా మొత్తం అందరూ ఒకే దెబ్బకి హలో అన్నా उनके बीच में इसका आदमी है అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు what if he'll get to know about సీఎం వెళ్తున్న ట్రైన్ లోనే అరవింద్ గారు ఇందర్ గారు వెళ్తున్నారు నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలను this is what I've had fear about మన ప్లాన్ సింగమలైకి తెలిసిపోయింది అరవింద్ నాపడానికి సింగమలై తన మనుషుల్ని సెపరేట్ చేస్తాడు రే మనం కూడా సెపరేట్ అయ్యి వాళ్ళని ఆపాలి ఏమైంది అరవింద్ గారు సూట్ కేసులో ఆ భాష బాంబు పెట్టాడట ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది డెఫినెట్ గా మనం ఆపడానికి ప్రయత్నిస్తాడు ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళండి స్టేషన్ కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారిని ఆపాలి అలాగే How will everything happen in this much of time?
Okay, face to face. Oh. He's gone. No, he won't die that easily. शैतान ओके पकड़ लिया है पर उसको. ओके इज रीच. काश सबके टाइम पे फोन होता, वो एकदम फोन करके बताता है यार तेरे हाथ में जो है वो सूटकेस फेंक दे. गारू मीन्स ब्रदर राइट. అరవింద్ గారు ఆ సూట్ కేసు లో బాంబు ఉందండి. Oh my god, he's not even listening to him. నా మాట వినండి సార్. Please. Shit. इस तरीके से हुआ वो. Shit, he could not protect them. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. पैर पे मारता ना. Oh God! I literally thought वो सूटकेस पे मारेगा या पे. Shit, this is the reason he hit him, but she could not understand that. And that is why उसने इस पे अटैक किया. 10 మంది కోసం ఒక్కడు చావటం తప్పు కాదన్నావు. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికి బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. అబ్బాయి సాపీడ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చావు. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి దానికి అన్ని इसलिए मैंने बोला वो पैर पे मार सकता था ना गोली. ఆకలేస్తుంది. He had so much of innocence on his face during those తండ్రిని days. చంపాడన్నదొక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవింద్తో పాటు ఇందిర ట్రైన్లో ఉన్న జనం ఒక్కరు Oh God, even she got to know the truth now about it. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదంలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా. నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నాన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనురా. సింహాద్రి, నేను తట్టుకోలేను. God, whatever happened, this is the SS Rajamouli film. This movie got released in 2003. You can still feel the magic of the movie in the year 2025. The storyline and everything which kept us hooked. The way it started, okay, the movie, the way it started, to the way it took so many turns, and
फिर भी रेलेवेंट रखना, वो टर्न्स जो इतने सारे हुए वो अपने को फिर भी पकड़ के रख रहा है. दिस इज एस एस राजमौली इस मूवी. द इनोसेंस ऑफ जूनियर एनटीआर के फेस में जो है ना वो बहुत अलग. आई गेस RRR में उन्होंने खुद डबिंग की है हिंदी में, बिकॉज द उनका आवाज है ना, मेरे को कहीं से भी नहीं लगा दैट आई एम हियरिंग इट फॉर द फर्स्ट टाइम और समथिंग लाइक दैट. नो, सो इट इज wow, the turns and twists. He could have hit him on his leg ना, ही वैसे भी he could not save him. पीठ पे गोली मारा, पैर पे मार देता, हाथ पे मार देता, वो पेटी गिर जाती दूर. और उस बचा नहीं यार, वो बुरा लगा. एंड देन इसको भी सर पे उसके वजह से झटका लगा. अभी ऑफ कोर्स उसने उसके ईगो पे लिया था, इतना बड़ा डॉन है, ही वोंट लीव हिम सिंपली बिकॉज सिंगमलाई इज नाउ एवरीवेयर. So yeah, this is the magic of the movie of SS Rajamouli, you can say, because I am shocked after this flashback scene and all. It is like it is going to stay in my head kind of that कि ये movie 2003 की है but still so powerful. Literally. आपको कैसे लगा आप मुझे कमेंट सेक्शन में नीचे जरूर बताना है. था मेरा रिएक्शन जितना हो सके लाइक कमेंट शेयर से भर दो गाइस. हो सके तो सुपर थैंक्स भी देना, मेरे चैनल के ग्रोथ के लिए हेल्प हो जाती है. बाकी परत न्याली था.